కరీంనగర్‌లో స్ట్రీట్ డాగ్స్ హడావుడి అధికమైంది. ఇక్కడ, అక్కడ అనే తేడా లేదు. కరీంనగర్ కలెక్టరేట్‌లో ఇటీవల కాలంలో పలువురిని ఘర్షినటువంటి ఘటన మరొక ముందే ప్రస్తుతం మనం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నా గానీ ఇప్పటికే ముగ్గురు అధికారులకి ఎన్నికల సిబ్బంది పైన కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ అధికారులు ఇచ్చినటువంటి కంప్లెయింట్ మేరకి వెటర్నరీ అధికారులు రంగం డాగ్ క్యాచర్స్‌ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. డాగ్ క్యాచర్స్ వచ్చి చాలా వీటిని పట్టుకోవడం జరిగింది. ఆ 5 కుక్కల్ని పట్టుకొని దానిలో వ్యాన్‌లో ఏశారు. దీనికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించే అవకాశం ఉంది. ఆహ్, कितने डॉग कैच कर दिए अभी तक? 5 5 क्या हुआ? कौन कंप्लेंट दिया कि किस मालूम नहीं, इधर से कंप्लेन मैनेजर के पास होगा, हमारे जो मालिक है वो बोलता हमको। ये कैच करते हैं डॉग्स की? हाँ, डॉग कैचिंग। बंदर के भी है? नहीं, बंदर नहीं, डॉग कैचिंग। कहाँ से आए आप? यूपी से। यूपी से? तो कितने देते हैं आपके? कितने पैसे मिलते हैं? 20,000। 20,000। మొత్తం మీద కరీంనగర్‌లో ఈ కుక్కల బీభత్సం అనేది ఉంది. ప్రస్తుతం వ్యాన్ కూడా వచ్చింది. మరొక వైపు కుక్కల్ని ఒకవైపు పడుతున్నటువంటి క్రమంలోనే క్యాచ్ చేసి దీనికి సంబంధించినటువంటి పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించొచ్చు. దీని వ్యాన్ చూస్తున్నాం. దీనిలో కూడా మనం ఈ దృశ్యాలను చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి దీనిలో కుక్కలు ఆల్రెడీ సొల్లు కార్చుకుంటున్నాయి. దీనిలో భాగంగానే ఇప్పటికే డాగ్ క్యాచర్స్ రంగంలోకి దిగారు. దీనిలో ఎవరికి ఇతర సిబ్బందికి హాని జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. పలువురు ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి పరిస్థితి, చాలా హడావుడి అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి, భయానకమైనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం. దీనిలో భాగంగానే కుక్కల్ని పట్టుకొని దానిలో వ్యాన్లో ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి, తరలించేటువంటి పరిస్థితి అయితే గమనించుస్తున్నాం. దీనిలో వ్యాన్లో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. దీనిలో భాగంగానే ఇది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి గమనించింది. దీనిలో చూస్తున్నాం మొత్తం మీద ఒక సిబ్బంది 10 మంది వరకు కుక్కల్ని పట్టుకోవడంలోనే నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాము. దీనిలో మనం ప్రత్యేకంగా గమనిస్తున్నాము. ఇప్పటికే ముగ్గురిని కరిచినటువంటి నేపథ్యంలో వారు ఏం చేయాలో పాల్గొనేటువంటి పరిస్థితి. కుటుంబ నియంత్రణకి సంబంధించిన ఆపరేషన్ చేస్తారు. వెటర్నరీ దవాఖానకి పంపించి తగిన చర్యలు తీసుకుంటారు. దీనిలో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడుతుంది. భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు ఆందోళన, ఒకవైపు దీనికి సంబంధించి అయితే గమనిస్తున్నటువంటి పరిస్థితి.